ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రాష్ట్రంలోకి త్వరలోనే ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మే 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఉద్యానవన రైతుల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు శనివారం మే 24 కేరళలోకి ప్రవేశించాయి. మరోవైపు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, నంద్యాల, కర్నూలు జిల్లాలలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉండవచ్చని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.